చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా 'భలే ఉన్నాడే' ఒక 1 ½ ఇయర్ నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఆహ్, ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావటం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్‌గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్‌గా ఒక కొత్త టీమ్ పరిచయం అవుతున్నారు. డెఫినెట్‌గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్‌గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్‌లోకి తను మార్చుకుని, రాసుకుని ఈ సినిమా తీశాడు. ఆహ్, శివసాయి నిజంగా చాలా ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని తనకి ఈ దేని మీదైతే కమాండ్ ఉంటదో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళొచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్. మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థాంక్స్ చెప్పలేదని. ఆ! అది. దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు. ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు. అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు, అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలిచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పాను గానీ, మొత్తం కష్టపడిందంతా టీమే. దీంట్లో మెయిన్ వన్ మ్యాన్ షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద యేసుకొని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి ఎళ్ళాడు. గోవిందరాజు గారు ఎక్కడా? సార్ మీతో నా జర్నీ ఎప్పటికి అలా ఉంటది సార్. నిజంగా మంచి టీమ్ అండి వీళ్ళందరూ. వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్‌గా చాలా ప ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ, అట్లాగే డైలాగ్స్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఎమోషన్స్ అన్నీ ప్రాపర్‌గా పక్కాగా మంచి టైంకి ఆహ్, బ ఒక ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ జనరేషన్‌లో ఇది ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా చేశాడు. నాగేష్ గారు అట్లాగే ఆహ్, మ చాలా చూపిచ్చారు. టీమ్ అందరి గురించి ఇంక చెప్పేదేం లేదు. అందరూ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరూ చేశారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీమ్ ఇదుంటది. ఎందుకంటే నాలాంటోడు ఎవడో ఆహ్, ఒకళ్ళు యాక్చువల్‌గా ఇలాంటి టీమ్‌ని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినిట్‌గా మీరు ఆహ్, నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీమ్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికొచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ స్వామి గారు గాని, అట్లాగే సుబ్బు గారు, విజయ్ గారు, ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇట్లా ప్రవీణ్ పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థాంక్స్. ఆహ్, ఈ సినిమా ఇంక చూడండి. రేపు ప్రీమియర్ పెడుతున్నారు. ఉందా? ఉందా? ఓకే. ఉందంట. నాకు కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను చాలా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాను. అందుకని యాక్చువల్‌గా వీళ్ళే చేస్తున్నారు. రేపు ప్రీమియర్స్ ఉంటాయి. అట్లాగే ఎల్లుండ సినిమా రిలీజ్ అవుతుంది 13థ్ ఫ్యామిలీస్‌తో ఎళ్లి చూడండి. పాపం రాజు పాపం రాజేం గాదు. అంటే సినిమాల్లో ఎన్ని ట్విస్ట్‌లున్నాయో నిజ జీవితంలో కూడా అన్నున్నాయి. అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్‌గా కష్టపడి చేసినందుకు టీమ్ అందరిని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎవ్రీవన్.